హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కుట్టిన కొన్ని మోడల్ ఫ్రాక్స్, కొన్ని డ్రెస్సెస్ అయితే పెడతాను చూడండి. నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవన్నీ కూడా నేను స్టిచ్ చేసినాయి అనమాట. కొన్ని చిన్నపిల్లలకి, కొంచెం పెద్ద పిల్లలకి అన్నీ కలిపి ఉన్నాయి. మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ మీకు కావాలంటే ట్రై చేయండి. ఈజీ వేలో ఉంటాయన్నమాట. ఎక్కువ కష్టంగా కూడా ఏముండవు. స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ మెథడ్లో చెప్తాను. ఇదైతే ఫస్ట్ లేయర్ ఫ్రాక్ అనమాట. 3 లేయర్స్ ఫ్రాక్. దీనికైతే ఒక శారీ అంతా కూడా పట్టింది. హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ పెట్టాను విత్ ఎలాస్టిక్. దీని వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇది 3 ఇయర్స్ బేబీకి కాటన్ ఫ్రాక్. దీనికి క్లాత్ వచ్చేసి 1 మీటర్ పట్టింది. ఇలా అయితే సింపుల్గా స్టిచ్ చేసాము. నెక్స్ట్ అయితే ఇది కూడా లేయర్స్ ఫ్రాక్ అనమాట. దీనికి కూడా ఒక శారీ అంతా కూడా పట్టింది. మొత్తం 3 లేయర్స్ ఇది. దీనికి కూడా సేమ్ ఎలాస్టిక్ బుంగ హ్యాండ్స్ పెట్టి వెనక చిన్న డ్రాప్ అయితే ఇచ్చాము. ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇది వచ్చేసి క్రాప్ టాప్ టైప్ కుట్టామన్నమాట. సైడ్కి ఇలా వన్ సైడ్ చున్నీ వేసుకునేలాగా సింపుల్గా ఈ విధంగా స్టిచ్ చేసాము. దీనికి కూడా 4 మీటర్స్ అయితే క్లాత్ పట్టింది. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే కర్చీఫ్ మోడల్ ఫ్రాక్, బేబీ ఫ్రాక్. ఇది కూడా 3 ఇయర్స్ బేబీకి. దీని క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ అయితే మనకి ఈజీగా కుట్టుకోవచ్చు. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. ఇది వచ్చేసి బార్బీ ఫ్రాక్, 9 ఇయర్స్ ఓల్డ్ గర్ల్కి. దీనికైతే క్లాత్ 6 మీటర్స్ పట్టింది. మొత్తం కుర్చీకి మొత్తంకి లేయర్స్కి కలిపి 6 మీటర్స్ అయితే పట్టింది. ఇంకా ఇది వచ్చేసి అంబరిల్లా కటింగ్. కిందికి పైన బాడీకి అయితే స్ట్రైట్ కటింగ్ పెట్టేసి కొంచెం ప్రిన్సెస్ కట్, నెక్ దగ్గర కొంచెం నెట్ వాడాము. దీనికైతే మొత్తం 5 మీటర్స్ క్లాత్ పట్టింది. ఇంకా ఇదైతే శారీలో క్లాతే అనమాట. ఎల్లో వచ్చి ప్లెయిన్ శారీ అనమాట. అదైతే దాంట్లో బ్లౌజ్ పీస్ వచ్చింది, దాన్ని ఇలా కోట్ లాగా వాడాము. పిల్లలకి వేస్తే అయితే చాలా బాగుంటుంది, రెడీమేడ్ డ్రెస్ లాగా ఇలా ఉంటుంది కోట్ వేసినాక వేస్తే. నెక్స్ట్ ఇప్పుడు శారీలో బ్లౌజ్కి వర్క్ వేయించుకుంటున్నాం కదా, అందులో ఉన్న బ్లౌజ్ పీస్ తోటి ఈ విధంగా ఫ్రాక్స్ అయితే కుట్టుకోవచ్చు. ఇది మొత్తం కూడా 1 మీటర్ ఉంటుంది, ఎందుకంటే శారీలో బ్లౌజ్కి లెంత్ ఎక్కువ ఇస్తాడు కాబట్టి 1 మీటర్ బ్లౌజ్ పీస్తో ఇలా స్టిచ్ చేసాము. ఇంకా ఇది వచ్చేసి విడిగా తీసుకున్న క్లాత్ అనమాట. కిందికి 3 మీటర్స్ పట్టింది, పైన బాడీకి అయితే 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్. అది ఇలా అయితే స్టిచ్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇదంతా కూడా నెట్ పైన వచ్చేసి సాటిన్ వేసి ఫ్యాబ్రిక్ తోటి అలా డిజైన్ అయితే చేసాము. ఇంకా దీనికైతే క్లాత్ వచ్చేసి కిందికి కూడా సేమ్ 5 మీటర్స్ అయితే పట్టింది, పైన బాడీకి అయితే 1 మీటర్ పట్టింది. వేసుకుంటే ఇలా ఉంటుంది. దీనికి కూడా మొత్తంగా 6 మీటర్స్ పట్టిందని చెప్పొచ్చు. ఇంకా ఇది కూడా 1 మీటర్ బ్లౌజ్ పీసే. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ పెట్టి స్టిచ్ చేసాము. ఇది వచ్చేసి 3 ఇయర్స్ బేబీకి బార్బీ ఫ్రాక్. దీనికి కూడా 6 మీటర్స్ పట్టింది. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇదంతే 2 బ్లౌజ్ పీసులు కలిపి ఒక లంగా జాకెట్ లాగా కుట్టాము. దీని కింద వచ్చేసి బ్లౌజ్ పీసు, పైన కూడా బ్లౌజ్ పీసే విడిగా తీసుకున్నారు. కింద వచ్చిందేమో శారీలో బ్లౌజ్ పీసు. ఇలా లంగా జాకెట్ అయితే కుట్టాము. ఇది కూడా అంతే. ఇది మొత్తం ఆర్గంజా ఫ్యాబ్రిక్ అనమాట. దీంట్లో లంగా జాకెట్ కుట్టాము. దానికి 3 మీటర్స్ క్లాత్ పట్టింది. ఇప్పుడు చూస్తున్న ఈ ఫ్రాక్ అయితే 1 మీటర్లో అయిపోయింది బ్లౌజ్ పీసు. ఇంకా ఇదైతేనేమో మా పాపకే కుట్టాను. పట్టు లంగాకి బ్లౌజ్ ఈ విధంగా స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఈ కాటన్ ఫ్రాక్ అయితే 3 మీటర్స్ పట్టింది. మొత్తం కాటన్ ఫ్యాబ్రికే, దీంట్లో ఏమీ కలపలేదు, జస్ట్ నార్మల్గా డైలీ వేర్కి వేసుకోవడానికి 3 మీటర్స్ క్లాత్తో ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇదైతే బ్లాక్ ప్లెయిన్ శారీలో ఇలా చిన్న ప్రిన్సెస్ కట్ అంబ్రెలా హ్యాండ్స్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేశాము. ఈ ఫ్రాక్ కూడా శారీ తోటి స్టిచ్ చేసాము. ఒక శారీలో 2 ఫ్రాక్స్ అయితే అయినాయి, పాపకు ఒకటి నాకు ఒకటి అని 2 స్టిచ్ చేసాము. దీనికి వచ్చేసి మొత్తం 3 మీటర్స్ క్లాత్ అయితే పట్టింది. 1 లేయర్ చిన్నగా కుర్చీ పెట్టి కిందికి జాయింట్ చేసాము. ఇది కూడా స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను నేను. ఇంకా దీనికైతే మొత్తం ఒక శారీ అయితే పట్టింది. ఈ శారీ వచ్చేసి మేము మీషోలో తీసుకున్నాము. దీనికి బ్లౌజ్ పీస్ కూడా మేము బుంగ దగ్గర హ్యాండ్స్ పెట్టడానికి యూజ్ చేశాను. శారీ మొత్తం పట్టింది. ఈ కాటన్ ఫ్రాక్ వచ్చేసి 1 మీటర్ క్లాత్ అయితే పట్టింది. ఇది కూడా 3 ఇయర్స్ బేబీకి. ఎల్లో ఫ్యాబ్రిక్తో మొత్తం కూడా ఇది ఎల్లో ఉండాలని ఇలా హల్దీకి సెట్ అయ్యేలా కుట్టానమాట మా పాపకి. కింద లంగాకి 3 మీటర్స్, పైన బాడీకి 1 మీటర్ పట్టింది. సింపుల్గా ఈ విధంగా డిజైన్ చేశాను. నేను కుట్టిన కొన్ని అయితే నేను మీకు ఇప్పుడు చూపించాను కదా. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.